పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారితో ఉన్నాం. మరో వారం రోజులు మాత్రమే ఎలక్షన్ ఉంది. బీజేపీ 3వ స్థానానికి పరిమితం అవుతుంది అని అటు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మీ పార్టీని ఏం చెప్తారు వాళ్ళకి? 3వ స్థానంలో వచ్చేవాళ్ళు ఎప్పుడు 3వ స్థానం గురించి ఆలోచిస్తారు. మేము మొదటి స్థానంలో ఉంటాం. అంటే మీరు దాంట్లో బ్యాలెట్ లో మీరు అంటే దాంట్లో ఈవీఎం లో మొదటి స్థానంలో ఉన్నారని చెప్తున్నారా కాన్ఫిడెన్స్ తోటి? 100% బీవీఎం లో కాదు, రేపు కౌంటింగ్ లో కూడా మొదటిసారి మీదే ఉంటుంది. 3 లక్షల హిందువుల ఓట్లు ఉన్నాయి. మరి హిందువుల ఓట్ల గురించి ఎవరు ఆలోచించట్లేదు. అందరు ముస్లింల ఓట్ల గురించే మాట్లాడుకుంటున్నారు. కారణం అది ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అవే ఓట్లు కాదు, వీళ్ళు ఏరు ఓట్లని వాళ్ళు అనుకుంటున్నారు. ఈసారి హిందువులందరూ ఓట్లు వేస్తారు, చూపెడతారు. ముస్లింల ఓట్లు బీజేపీ పార్టీకి పడతాయి అనుకుంటున్నారా? డెఫినెట్ పడతాయి. మాకు బీజేపీ, ముస్లిం, హిందూ, క్రిస్టియన్ చూడదు. భారతదేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీకి వేస్తారు. బీజేపీ హిందువుల పార్టీ అంటున్నారు. మరి ఆ 3 లక్షల ఓట్లలో కనీసం సగం మీకు పడ్డా మీరు వన్ సైడ్ విన్ అవుతారు. మరి హిందువుల ఓట్లు పడతాయా మీకు? 100% బీజేపీకు అన్ని ఓట్లు పడతాయి. బీజేపీ 100% గెలుస్తుంది. హిందూ కాదు, అన్ని కులాలు, అన్ని మతాలు బీజేపీకి ఓటేస్తారు. అలాగే వాళ్ళు డబ్బులు పంచుతున్నారు అంటే మిగతా పార్టీలు ఏమో డబ్బులు పంచి మద్యం పంచితేనే గెలుస్తారనే విధంగా చర్చ నడుస్తుంది. మీ పార్టీ ఏమో డబ్బులు పంచము, మద్యం పంచము, గడప గడపకి ప్రచారం చేశారు. ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పుడున్న విధానంలో ఇది అంటే సులువు అవుతుంది అనుకుంటున్నారా? వాళ్ళు 20,000 కాంగ్రెస్ వాళ్ళు పంచుతా అంటారు, 25 బీఆర్ఎస్ పంచుతా అంటారు. అవి తీసుకొని మాకు ఓటేయమని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే మేము అంత పంచలేము అట్లా.